క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా క్షమించండి పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడు అయినటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం నుండి 39వ వచనం వరకు ఈనాడు మనము ధ్యానిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుండి 39 వరకు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును. దాన్ని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడుగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున మీ పాదశానికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును చదువుకుంటున్నాగా మీ వాక్యమును ధ్యానించిన ఇంతగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో రేషనలిస్టులు అనేవాళ్ళు, అంటే ఎథిస్టులు అనేవాళ్ళు, రేషనల్ థింకింగ్తో మేము సైంటిఫిక్ టెంపర్తో మాట్లాడుతాము అని అనుకునేవాళ్ళు అనేక మంది క్రీస్తుకు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉంది. అంటే ఇందులో విషయం ఏంటంటే, ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రీస్తు గురించి మాట్లాడితే ఎవరు అతన్ని అడగరు, ప్రశ్నించరు. అదే వేరే ఇతర దేవీ దేవతల గురించి కానీ లేదా వేరే ఇతర మతస్థుల గురించి కానీ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆ లెక్క వేరే ఉంటుందన్నమాట. సో అందుకని క్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద వీళ్ళు పడిపోయి నోటి వాంతులు చేసుకోవడం అనేది, నోటి విరోచనాలు చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా. ఎందుకంటే ప్రశ్నించరు, ఎందుకంటే క్రైస్తవులు ప్రశ్నించే స్థాయిలో లేరు. ఎందుకంటే వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయమైనటువంటి బలం వారికి లేదు. ఎంతో కొంతమంది ఆర్థికంగా స్థిరపడినా సరే వాళ్ళు క్రీస్తు కొరకు ముందుకు రారు. సో ఇలాంటి పరిస్థితుల్లో క్రీస్తు గురించి, క్రైస్తవ్యం గురించి విపరీతంగా మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో మనం చదివినటువంటి 37వ వచనాన్ని పట్టుకోండి. చూడండి, యేసుక్రీస్తు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించొద్దు అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో క్రైస్తవ్యము, బైబిలు బానిసత్వాన్ని ప్రమోట్ చేసే విధంగా ఉంది.
ఇక్కడేమో తల్లిదండ్రుల్ని విడిచిపెట్టమంటున్నాడు. ఈయనేం దేవుడు, ఈయన దేవుడుగా వీళ్ళు ఈ గొర్రెలు ఎలా ఆరాధిస్తున్నారు అనేటటువంటి ఒక విచిత్రమైన వింతైన వాదనను తీసుకొని రావడము మనము ఈ మధ్య సోషల్ మీడియాలో ముఖ్యంగా ఈ రేషనలిస్ట్ ఛానల్స్ అనేవి వీటి గురించి ఎక్కువగా మాట్లాడడం అనేది మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే దాని ముందు ఏం జరిగింది, దాని ముందున్న కంటెస్ట్ ఏంటి, అసలు ఆ సందర్భం ఏంటి, ఆ మాటను ఎందుకు చెప్పాడు, ఆ మాట చెప్పిన ఎవరిని ఉద్దేశించి ఏ సందర్భంలో ఆ మాటను చెప్పాడు అనేది వాళ్ళకి అనవసరం. అక్కడ ఉంది బురద చల్లాలి, చల్లడం అంతే. దాన్ని వాళ్ళు ఇంటలెక్చువాలిటీ అని అనుకుంటారు అన్నమాట. అంటే ఉన్న కాంటెక్స్ట్ని మార్చి వక్రీకరించి వారు అనుకున్న విధంగా ఇంటర్ప్రిట్ చేయడాన్ని ఇంటలెక్చువాలిటీ వాళ్ళ దృష్టిలో. ఇక్కడ ఏమన్నాడు, అంతకుముందు ఏం చెప్పాడు అనేది వాళ్ళకి అవసరం లేదు. అక్కడ ఏమన్నాడు, మీరు దేని గురించి భయపడొద్దు, ఆత్మను చంపనేరక శరీరాన్ని చంపేవాడిని చూసి మీరు భయపడొద్దు. ఈ లోకంలో మనం ఎలా బ్రతుకుతాము, ఎలా బ్రతకాలి అనే దాని గురించి అస్సలు మీరు ఆందోళన పడవద్దు. ఎందుకంటే మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి. కాబట్టి మీరు దేనికి కూడా భయపడద్దు. 2 పిచ్చుకలైనా సరే ఒక కాసుకు అమ్మబడి అందులో ఒకటి నేల రాలాలంటే కూడా ఆయన ఆజ్ఞ ఉండాలి. అంటే నేల రాలాలి అంటే 2 పిచ్చుకలు కొన్నవాడు ఒక పిచ్చుకను కోసుకొని తినాలి అంటే అందులో ఏ పిచ్చుకను కోసుకొని తినాలో కూడా నిర్ణయించేది ఆయన. ఈనాడు మనము లోకంలో ముఖ్యంగా ఆదివారం వస్తే చాలామంది నాన్ వెజ్ తింటారు. చికెన్ అని, మటన్ అని, చేపలని ఇలా. మరి ఆ చేపలన్నీ కూడా మనం తినాలి అంటే అవి బలైపోవాలి కదా. మరి అవి బలైపోవాలి అంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఒక చేపలో పులుసు కూడా ఊడదు. మరి అలాంటప్పుడు మీరు దేని గురించి భయపడొద్దు అని చెప్తూ ఆయన ఏం చెప్పాడు, నేను భూమి మీద సమాధానము పంపవచ్చి తినని మీరు తలంచొద్దు. నేను మీకు ఇంత అష్యూరెన్స్ ఇస్తున్నాను, కానీ నేనేదో భూమి మీద సమాధానాన్ని పంపడానికి వచ్చానని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నన్ను మీరు అంగీకరించుట ద్వారా, నా కొరకు మీరు పని చేయుట ద్వారా మీరు నెమ్మదిగా సమాధానముగా సుఖ సంతోషాలతో మీ ఆస్తులు పెంచుకుంటూ పోతారు అని మీరు అనుకోవద్దు అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఖడ్గమునే కానీ సమాధానాన్ని పంపుటకు నేను రాలేదు. అంటే మీ ఆస్తులు పెరిగితే పెరగచ్చు కానీ అవి పెరగటానికి మీరు ఎన్ని మెట్లు దాటి వెళ్ళాలో, ఎన్ని ముళ్ళ తుప్పలు మీరు తప్పించుకొని వెళ్ళాలో, ఎన్ని రకాలైనటువంటి అపాయాలను మీరు దాటుకొని వెళ్ళాలో మీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది అనే విషయాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్తున్నారు. ఒక మనుషునికి అలాగే ఒక ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులకి నన్ను బట్టి వారికి రకరకాల భేదాభిప్రాయాలు వస్తాయి. అంటే ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే ఆ 4లో ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరిస్తే మిగతా 3 అంగీకరించకపోతే ఆ 3 ఈ వ్యక్తితో విభేదిస్తారు. ఈ వ్యక్తి యొక్క జీవన విధానాన్ని వాళ్ళు తప్పుపడతారు. ఇలా రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు నన్ను బట్టి మీకు కలుగుతాయి. అయినా సరే తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని. అంటే తల్లిదండ్రుల్ని రోడ్డు మీద విడిచిపెట్టమని కాదు. అంటే వాళ్ళు అలా అర్థం చేసుకొని ఆ రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు మీ యేసుక్రీస్తుని. అంటే దాని అర్థం అదే. అక్కడ ఏమన్నాడు, తల్లిని కానీ తండ్రిని కానీ నాకంటే ఎక్కువగా. అంటే
వారికి కావలసిన బాధ్యతలను నెరవేర్చి దాంతోపాటు నా పని కూడా చెయ్యమని ఆయన చెప్పాడు అనేది అక్కడ కాంటెస్ట్. అంటే నీ తల్లి కోసమో నీ తండ్రి కోసమో నువ్వు నేను చెప్పిన పని చేయకుండా ఉండవద్దు అని, అంటే నీ కుటుంబ బాధ్యతల నిమిత్తము నన్ను నిర్లక్ష్యం చేసిన, నన్ను నిరాకరించిన తరువాత నువ్వు కోరుకున్నటువంటి సమయం నీకు దక్కదు అనేది అక్కడ కాంటెస్ట్. ఇక్కడ ఒక రకమైనటువంటి మోసములో అపవాది మనల్ని నెట్టివేయడం మనం చూస్తూ ఉన్నాము. ఏంటది అంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు దేవుడి గురించి ఆలోచించకుండా, దేవుడి గురించి ఆలోచించే సమయమే నీకు ఇవ్వకుండా, పుట్టిన కాడ నుంచి చదవాలి, గడ్డాలు నెరిసిపోయా, మీసాలు నెరిసిపోయినా చదవాలి, చదివిన తర్వాత ఉద్యోగం వచ్చేదాకా ప్రయాసపడిన తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలైన తర్వాత వాళ్ళ చదువులు, ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, ఈలోపు నీ ప్రాణం పోతుంది. ఎప్పుడు నువ్వు దేవుని గురించి ఆలోచించేది? ఎప్పుడు నువ్వు దేవుని కొరకు పనిచేయాలని అనుకునేది? అసలు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, ఆయన ద్వారానే మనం ఈ భూమి మీదకి వచ్చామని, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని ఆలోచించేటటువంటి సమయము అపవాది మనకు ఎప్పుడు ఇచ్చింది? మరి ఆ రకమైన మోసములో పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మన గురించే ఆలోచిస్తూ, మన గురించే పనులు చేసుకుంటూ, మనము, మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన కుటుంబము, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు, ఇదే అయితే ఒకనాడు ప్రాణం పోతే అప్పుడు ఆయన కనిపిస్తే, ఆయన దగ్గరికి వెళితే ఏం చేస్తావు? ఏంటి నేను ఇక్కడ ఎందుకున్నావు అంటే భూమి మీద ఉన్నంత కాలం నువ్వు నీ కొరకే బ్రతికావు, నా కొరకు ఏం చేయలేదు. నీ కొరకు నువ్వు బ్రతకటానికి ఎన్ని రకాలైనటువంటి ఆకృత్యాలు చేశావో అది నీకే తెలుసు. మరి దాని ఫలితమే నువ్వు ఇక్కడికి వచ్చావు. లేదండి ఇప్పుడు నేను మళ్ళా మీ కొరకు పనిచేస్తానంటే ఛాన్స్ లేదు. అందుకనే బుద్ధిమంతుడు భూమి మీద ఉన్నప్పుడే తన సృష్టికర్తను ఎరిగి సృష్టికర్త కోసం పనిచేస్తాడు అనే మాటను మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, ఆ కాంటెస్ట్లో ఈ మాట యేసుక్రీస్తు వారు చెబితే ఈ ఇంటలెక్చువల్స్ ఏం చేస్తున్నారు అంటే, నీ తల్లిదండ్రుల్ని వదిలేయమని, నీ తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా, నాకంటే ఎక్కువగా వారిని ప్రేమిస్తే నేను నిన్ను చేర్చుకోనంటున్నాడు, ఇదెక్కడి న్యాయము, ఈయనేమి దేవుడు అని తప్పుడు ప్రచారాలను